వర్కౌట్ చేస్తున్న సమయంలో మైనారిటీకి మంత్రివర్గంలో ఇవ్వకపోతే అదొక బ్యాడ్ సిగ్నల్ వెళ్తుంది. సో ఖచ్చితంగా మైనారిటీకి ఇవ్వాలనే చూస్తారు. నాకున్న సమాచారం ఏంటంటే మహమ్మద్ అజారుద్దీన్కు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారట. మైనారిటీ కోటాలో మహమ్మద్ అజారుద్దీన్కి ఇవ్వబోతున్నారు, ఇచ్చి మంత్రి చేస్తారు. నిజానికి అజారుద్దీన్ ఖైరతాబాద్ సీటులో పోటీ చేసి ఓడిపోయారు సార్. ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. లాస్ట్ మూమెంట్ లో ఆయన విష్ణు కాదని మహమ్మద్ అజారుద్దీన్ కి టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు. సో ఇప్పుడు మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ పేరుంది, ఫహీం ఖురేషి, అజ్మతుల్లా హుస్సేన్ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. కాంగ్రెస్ లో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అజ్మతుల్లా హుస్సేన్ అని. ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా సన్నిహితుడు, యూత్ కాంగ్రెస్ ఆ టైం నుంచి కూడా పనిచేస్తూ వస్తున్నారు. వాళ్ళకి టికెట్ కూడా ఇవ్వలేదు. కానీ ఒక నోన్ ఫేస్ మైనారిటీ వస్తే గనక వాళ్ళ చేత దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేయిస్తారు. సో అందుకని హైకమాండ్ ఆలోచన ఇది. అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసి, ఇక మేము తెలంగాణలో మంత్రి చేశాం. అజారుద్దీన్ అంటే గుర్తుపట్టని మైనారిటీ ఎవరు ఉంటారు దేశంలో? అదే మీరు మామూలు వ్యక్తికి ఇచ్చారనుకోండి మైనారిటీ, అది దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ చూపించదు. సో అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేస్తారని నాకున్న సమాచారం. అయితే అజారుద్దీన్కి ఉన్న ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, ప్రధాన ఇబ్బంది అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడంలో, ఆయనకు మంత్రి పదవి కనుక ఇస్తే, ఓడిపోయిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే మిగతా చోట్ల కూడా మాకెందుకు ఇవ్వరని అడుగుతారు. 3 ఎమ్మెల్సీల్లో ఓడిపోయిన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు మన 3 ఎమ్మెల్సీల్లో జీవన్ రెడ్డి అడుగుతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎంపీగా ఓడిపోయారు. కానీ ఆయన నియోజకవర్గంలో సంజయ్ కుమార్ ను బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి జాయిన్ చేశారు. సో ఆయన తీవ్ర అసంతృప్తి, ఢిల్లీ కూడా పోయినారు. పార్టీ రిజైన్ చేస్తా, ఎమ్మెల్సీ రిజైన్ చేస్తా అన్నారు. నిజానికి నరేందర్ రెడ్డి ప్లేస్ లో పోటీ చేయాల్సింది ఆయన. అది తీసుకోకుండా నాకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇవ్వండి అని అడుగుతున్నారు. అజారుద్దీన్కి ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వరని అడుగుతారు కదా. మధు యాష్కి గౌడ్ బీసీ కోటాలో ఆయనకు ఎల్బీ నగర్ టికెట్ లో పోటీ చేసి ఓడిపోయారు, సిటీలో హవా లేదు కాబట్టి ఆయన అడుగుతారు. చాలా మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది అజారుద్దీన్కి ఇస్తే. అదొక్కటే కొంచెం ఆలోచించుకోవాలి. బట్ నాకున్న సమాచారం ఏంటంటే అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా చేసేందుకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది డైరెక్ట్ హైకమాండ్ ఛాయిసే, రేవంత్, ఉత్తమ్ భట్టి వీళ్ళ చేతిలో లేదు. హైకమాండ్ దగ్గర మరి అజారుద్దీన్ లాబింగ్ చేసుకున్నారా ఏం చేసుకున్నారా కానీ నిజానికి అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ లో గెలిచిన మంత్రి అయ్యేవాళ్ళు. ఫస్ట్ మంత్రివర్గంలోనే అయిపోయేది. కాంగ్రెస్ మైనారిటీ లేకుండా మంత్రివర్గం ఉండదు. మీరు కర్ణాటకలో చూడండి, ఎక్కడైనా చూడండి, ఏ రాష్ట్రంలో అయినా చూడండి, ఫస్ట్ మైనారిటీ లేని మంత్రివర్గం. సో పోనీ ఇప్పుడైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకో 6 ఖాళీలు ఉన్నాయి కాబట్టి మైనారిటీ ఫిల్అప్ చేస్తామని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక సెన్సేషన్ డిసిజన్. అజారుద్దీన్ ను మైనారిటీ ఫేస్ గా ఇక్కడ పెట్టి మంత్రివర్గం ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసి అది దేశవ్యాప్తంగా చెప్పుకుంటారు. నేను చెప్పినట్టు ఇంతకుముందు షబ్బీర్ అలీకి కూడా వర్తించవచ్చు. ఆయన మైనారిటీ ఫేస్ గా ఇక్కడ ఉన్నారు, కానీ ఆయన కూడా నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కామారెడ్డి సీటు రేవంత్ రెడ్డికి అక్కడ ఇచ్చేసి నిజామాబాద్ అర్బన్ లాస్ట్ మూమెంట్ లో వచ్చి పోటీ చేసి ఒక 8-10 వేల ఓట్లతో ఓడిపోయినారు. సో ఆయన కూడా నేను చాలా కాలంగా మైనారిటీ ఫేస్ ఉన్నా కదా, మైనారిటీ రిజర్వేషన్స్ నా ద్వారా వచ్చాయి కదా అని చెప్పి ఆయన కూడా అడుగుతున్నారు. బట్ హైకమాండ్ చాయిస్ అయితే ఇప్పటి వరకు ఇది. వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకళ్ళు కావచ్చు, లేదు ఓడిపోయిన వాళ్లకు కాకుండా అంటే అజ్మతుల్లా హుస్సేన్ కు అవకాశం రావచ్చు, లేదా ఫహీం ఖురేషి కూడా అవకాశం రావచ్చు, రేవంత్ రెడ్డి సన్నిహితుడు కాబట్టి. సో ఇది మైనారిటీ కోట. ఇంకా రెడ్డి కోటాలు చాలా మంది ఉన్నారు. బట్ రేవంత్ రెడ్డి ఛాయిస్ వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిలోకి తీసుకుంటారు. రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. రాజశేఖర్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి కేవీపీ ఎట్లానో వేం నరేందర్ రెడ్డి అట్లా. అన్ని ఆయన వ్యవహారాలన్నీ అదే చూస్తారు. పైగా ఆయనకు టికెట్ దొరకలేదు. మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో టికెట్ అడగలేదు. ప్లస్ మంత్రివర్గాల్లో గట్టిగా రేవంత్ రెడ్డికి సపోర్ట్ అవుట్ రైట్ గా చేసే వ్యక్తి ఒక సీతకు ఒక్కళ్లే, ఇంకెవరు కనిపించట్లేదు నాకు. ఎవరి స్వార్థం వాళ్ళకుంది. సో వేం నరేందర్ రెడ్డి అయితే సపోర్ట్ చేస్తారు అని చెప్పి. అయితే ఆయనకు ఒకటి ఏంటంటే ఆల్రెడీ సలహాదారుగా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ నామినేటెడ్ ఉన్న వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దంటే చెప్పలేం. బట్ రేవంత్ రెడ్డి ఫస్ట్ చాయిస్ వేం నరేందర్ రెడ్డి. ఆ తర్వాత అయోధ్య రెడ్డి ఉంటారు, సిపిఆర్ఓ. ఆలేరు నుంచి ఆయన టికెట్ ఆశించారు కానీ రాలేదు, బీర్లా యాదవ్ అక్కడ వచ్చింది. సామా రామ్మోహన్ రెడ్డి ఉన్నారు, లాయర్ ప్లస్ మీడియా కమిటీకి కన్వీనర్గా ఉన్నారు, మీడియా స్పోక్స్ పర్సన్గా చాలా
గట్టిగా అన్ని స్టూడియోస్ తిరిగి అన్ని సోషల్ మీడియాలో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ప్రాచుర్యం కల్పిస్తున్నారు. వీళ్ళంతా పోటీ చేయని వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు అంటే చాలా మంది ఉన్నారు మళ్ళీ కదా. ఇంకా మనకు బీసీ కోటాలు కూడా చాలా మంది ఉన్నారు.